వయా యువ హీరోలు అనే మాదిరిగా అను ఎమాన్యుల్ అతి తక్కువ కాలంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నటించే అవకాశం దక్కించుకుంది. తెలుగు చిత్ర పరిశ్రమలోని టాప్ డైరెక్టర్లో ఒకరైన త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పనిచేసే ఛాన్స్ అందుకుంది. కీర్తి సురేష్ తో కలిసి అను నటించిన సినిమా అజ్ఞాతవాసి విడుదలైంది. ఈ సందర్భంగా మీడియా ముందుకొచ్చిన ఆమె పవన్ త్రివిక్రమ్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పింది. పవన్ మంచి వ్యక్తి, సింపుల్ గా ఉండటానికి ఇష్టపడతారు. అంతేకాదు చాలా సరదాగా కూడా ఉంటారు. ఆయన సెట్ మొత్తాన్ని సంతోషంగా ఉండేలా చేస్తుంటారు. మంచి మనసున్న హీరోతో వర్క్ చేసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది అని అను తన ఆనందాన్ని బయటపెట్టింది. త్రివిక్రమ్ గురించి మాట్లాడుతూ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారితో అజ్ఞాతవాసి చేసినందుకు చాలా కొత్తగా అనిపించింది. ఆయనది చాలా డిఫరెంట్ టేకింగ్. కేవలం సినిమా మాత్రమే కాదు, భారతీయ చరిత్ర నుంచి భౌతిక శాస్త్రం వరకు అన్ని విషయాలపై ఆయనకున్న పరిజ్ఞానం అమోఘం. త్రివిక్రమ్ గారి నుంచి కొత్త విషయాలను ఎన్నో నేర్చుకున్నాను. ఆయన నుంచి నేర్చుకునేది ఇంకా చాలా ఉంది అని అను ప్రశంసలు గుప్పించింది. రెండు 2017 మొత్తం తాగేసి 2018లో కంప్లీట్గా మానేద్దామని రెజల్యూషన్ తీసుకున్నాడు. 2017 మొత్తం ఎవరితో మాట్లాడకుండా కంప్లీట్గా తాగుతూనే గడిపేశాను. కనీసం ఈ చివరి నెలలోనైనా అందరితో మాట్లాడి కొంచెం ఇంటరాక్షన్ పెంచుకోవాలి. లేకపోతే అసలు బయట ఏం జరుగుతుందో తెలియట్లేదు. సమంతకు పెళ్ళైపోయిందా ఏంటి? ట్రంప్ కూతురేమాక హైదరాబాద్ వచ్చిందా? రే జిఎస్టీ ఏంట్రా? ఈ ట్యాక్స్ అంటే ఎంత విచిత్రంగా ఉంది. దీంతో ఇంకో ఫుల్ బాటిల్ కొనుక్కోవచ్చు కదా.